వెల్కమ్ టు యోయో టీవీ. ధోని ధనాధన్ బ్యాటింగ్ తో దడ పుట్టిస్తున్నాడు. తాహిర్, హర్భజన్ తమ స్పిన్ తో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. డ్వేన్ బ్రావో, సురేష్ రైనా, డుప్లెసిన్ మెరుస్తూనే ఉన్నారు. కానీ చెన్నై జట్టులో సీజన్లో ఇప్పటిదాకా తన మార్కు చూపెట్టని వృద్ధసింహం షేన్ వాట్సన్ ఒక్కడే. బౌలింగ్ కు పూర్తిగా దూరంగా ఉన్న బ్యాట్ తో సత్తా చాటలేకపోతున్న వాట్సన్ ఒక్కసారి షేర్లా చెలరేగాడు. తన కసినంతా సన్ రైజర్స్ బౌలర్లపై చూపించాడు. తుఫాను ముందు ప్రశాంతతల 7వ బాల్కు గానీ ఖాతా తెరవలేకపోయిన ఆసీస్ వీరుడు ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కొద్దిలో సెంచరీ కోల్పోయిన అద్భుత ఇన్నింగ్స్ తో చెన్నైని గెలిపించాడు. వెటరన్ బ్యాట్స్మెన్ షేన్ వాట్సన్ సీజన్ లో తొలిసారి ధనాధన్ ఇన్నింగ్స్ తో చెలరేగడంతో చెన్నై మళ్లీ టాప్ ప్లేస్ కి చేరుకుని ప్లే ఆఫ్ బర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. హైదరాబాద్ లో సన్ రైజర్స్ చేతిలో ఎదురైన పరాభవానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ను ఓడించింది. మనీష్ పాండే మెరుపు బ్యాటింగ్, వార్నర్ హాఫ్ సెంచరీతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హర్భజన్ సింగ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం వాట్సన్ మెరుపు బ్యాటింగ్ తో చెన్నై 19.5 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి విజయం సాధించింది. సురేష్ రైనా కూడా రాణించాడు. వాట్సన్ వండర్ ఖాతా తెరవడానికి 11 బంతులు తీసుకున్న చెన్నై ఓపెనింగ్ జోడీ జట్టు స్కోరు 3 పరుగులకు చేరేసరికి వెడిపోయింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో డుప్లెసిన్ ను రన్అట్ చేసిన హుడా చెన్నై శిబిరంలో ఆందోళన రేపాడు. తొలి రన్ కు 7 బంతులు తీసుకున్న వాట్సన్ ఖలీల్ అహ్మద్ చేసిన 5వ ఓవర్లో 6-4 కొట్టి టచ్ లోకి వచ్చాడు. క్రీజులోకి వచ్చి రావడంతోనే బౌండరీ కొట్టిన సురేష్ రైనా సందీప్ శర్మ వేసిన 6వ ఓవర్లోనే 4 4లు ఓ 6 తో రెచ్చిపోయాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి చెన్నై 49/1 పై నిలిచింది. ఆ తర్వాత మళ్లీ స్కోరు వేగం తగ్గింది. ఈ క్రమంలో సందీప్ వేసిన 9వ ఓవర్లో వాట్సన్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్ ను బెయిర్స్టో అందుకోలేకపోవడంతో షేన్ బతికిపోయాడు. అయితే 10వ ఓవర్ ఆఖరి బంతికి రషీద్ బౌలింగ్ లో రైనా స్టంపౌట్ అవ్వడంతో చెన్నై స్పీడ్ కు మరోసారి బ్రేక్ పడింది. వాట్సన్ రైనా 2వ వికెట్ కు 45 బంతుల్లో 77 రన్స్ జోడించారు. ఆ తర్వాత రాయుడుతో కలిసి వాట్సన్ జట్టును నడిపించాడు. సందీప్ వేసిన 12వ ఓవర్లో 2 4లు ఓ 6 కొట్టిన వాట్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో పాటు జట్టు స్కోర్ను సెంచరీ దాటించాడు. విజయానికి 30 బంతుల్లో 41 రన్స్ అవసరమైన టైంలో రషీద్ చేసిన 16వ ఓవర్లో వాట్సన్ 6-4 కొట్టి మ్యాచ్ ను తమ వైపు లాగేసుకున్నాడు. అయితే సెంచరీకి చేరువైన వాట్సన్ ను అవుట్ చేసిన భువి 18వ ఓవర్లో 3 రన్సే ఇచ్చి మ్యాచ్ లో కొంచెం ఉత్కంఠ నింపాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడిన కేదార్ చెన్నైని గెలిపించాడు. స్టోఫ్లాప్, మనీష్ టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ 2వ ఓవర్లోనే పెద్ద షాక్ ఇచ్చాడు. భీకర ఫామ్ లో ఉన్న ఓపెనర్ జానీ బెయిర్స్ తో అవుట్ చేసి సన్ రైజర్స్ శిబిరంలో ఆందోళన రేపాడు. బజ్జీ వేసిన బంతిని కట్ చేయపోయిన జానీ వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. అయితే 1 డౌన్ లో వచ్చిన మనీష్ పాండేతో కలిసి వార్నర్ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బజ్జీ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో తలో 6 కొట్టిన ఈ ఇద్దరు చహర్ వేసిన తర్వాతి ఓవర్లో చెరో బౌండరీ రాబట్టారు. బజ్జీ వేసిన 6వ ఓవర్లో మనీష్ మరో 2 4లు కొట్టడంతో పవర్ ప్లే ముగిసేసరికి రైజర్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించిన వార్నర్, మనీష్ వెంటనే హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే 14వ ఓవర్లో టర్నింగ్ బాల్ తో వార్నర్ ను స్టంప్ అవుట్ చేసిన బజ్జీ 2వ వికెట్ కు 115 పరుగులు భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత రైజర్స్ స్కోరు వేగం తగ్గింది. తాహిర్, బ్రావో, చహర్ ఒత్తిడి పెంచడంతో విజయ్ శంకర్ పాండే షాట్లు ఆడలేకపోయారు. చహర్ వేసిన 19వ ఓవర్లో భారీ షాట్ ఆడిన శంకర్ దీప్ మిడ్ వికెట్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. చివరి ఓవర్లో బ్రావో 8 పరుగులే ఇచ్చి సన్ రైజర్స్ ను కట్టడి చేశాడు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.